ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగాల ప్రక్షాళనలో భాగంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పట్ల ప్రభుత్వం విముఖత చూపుతోంది. ఉద్యోగులు అందరూ ఒకే గొడుగు కిందకొస్తే భవిష్యత్తులో చికాకు తప్పదన్నది పాలకుల అనుమానం. తాత్కాలిక ఉద్యోగులు సంఘంగా ఏర్పడి తమను క్రమబద్ధీకరించాలనే ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. సో ఇది కొత్త కొలువుల భర్తీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో రిటైర్డ్ సీఎస్ శాంతికుమారి కమిటీ చేసిన సిఫారసును ప్రభుత్వం తిరస్కరించింది. ఏజెన్సీలు, అధికారులు కుమ్మక్కైన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామక తతంగం కుంభకోణంగా మారింది. ఈ వ్యవహారాన్ని జనవరి 26లోగా కొలిక్కి తేవాలన్నది సర్కారు యోచన. ఈ నియామకాల్లో అవకతవకలను, జీతభత్యాల చెల్లింపులో అవినీతిని నివారించడానికి వీలుగా ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కమిటీ సిఫారసు చేసింది. తద్వారా ఆ ఉద్యోగులందరినీ ఒకే సంస్థ పరిధిలోకి తేవాలన్నది కమిటీ వాదన. ఈ ప్రతిపాదనపై అత్యున్నత స్థాయిలో సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 4,93,000 మంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీళ్లందరినీ ఒకే గొడుగు కిందకు తెస్తే విపరిణామాలు తప్పవన్నది ప్రభుత్వ అనుమానం. కొంతకాలం తర్వాత ఉద్యోగులంతా యూనియన్గా ఏర్పడి తమను రెగ్యులరైజ్ చేయాలని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని సర్కారు భావిస్తోంది. అదే జరిగితే కొత్త కొలువుల కోసం నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి ఉండదని, ప్రతిసారి అవుట్సోర్సింగ్ ఉద్యోగులనే పర్మనెంట్ పోస్టులలో తీసుకోవాల్సి వస్తుందని పాలకుల అనుమానం. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నియమితులైన వాళ్లలో దాదాపు 10,000 మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని తెలంగాణ ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా క్రమబద్ధీకరించాల్సి వచ్చింది. ఇది రెగ్యులర్ పోస్టుల భర్తీపై తీవ్ర ప్రభావం చూపింది. అనేక మంది నిరుద్యోగులను నిరాశపరిచింది. కొలువుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన యువత ఆశలపై నీళ్లు చల్లింది. అందుకే ఆ తరువాత కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగుల నియామక ప్రక్రియను గత ప్రభుత్వం నిర్ద్వందంగా ఆపేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగ విధానంలో సైతం కొంత నిక్కచ్చిగా వ్యవహరించాలన్న యోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఏజెన్సీల ఆగడాలకు చెక్ పెట్టడానికి కఠినమైన నిబంధనలు అమల్లోకి తేవాలన్న నిర్ణయం జరిగినట్లు సమాచారం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను ఆధార్తో అనుసంధానం చేయడం సరైన మార్గమని భావిస్తున్న సర్కార్ ఆ దిశలో వివరాల సేకరణ మొదలుపెట్టింది.